మొదటి భాగంలో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, చరిత్ర, నదీ వ్యవస్థ, వ్యవసాయం మరియు సహజ వనరుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని దేశంలోని ప్రముఖ పారిశ్రామిక, సముద్ర వాణిజ్యం మరియు సాంస్కృతిక కేంద్రంగా నిలబెడుతున్న ఓడల రేవులు, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగం, చారిత్రక వారసత్వం, పర్యాటక ప్రాంతాలు మరియు జీవ వైవిధ్యం గురించి తెలుసుకుందాం. భారతదేశ తూర్పు తీరంలో ఉన్న వ్యూహాత్మక భౌగోళిక స్థానం ఆంధ్రప్రదేశ్ సముద్ర వాణిజ్యంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇక్కడ విస్తారమైన తీరరేఖ, సహజ సిద్ధమైన నౌకాశ్రయాలు మరియు ఆధునిక ఓడరేవులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నిరంతర చైతన్యాన్ని ఇస్తున్నాయి. దేశంలోని అతి ముఖ్యమైన లోతైన సహజ ఓడరేవుల్లో ఒకటిగా నిలిచిన విశాఖపట్నం పోర్ట్తో పాటు గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం మరియు మచిలీపట్నం వంటి ఓడరేవులు అంతర్జాతీయ వాణిజ్యానికి అనుసంధానంగా వేదికగా నిలిచాయి. ఇవి దిగుమతులు, ఎగుమతులకే కాకుండా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ఎనలేని ఊతాన్ని ఇస్తున్నాయి. పారిశ్రామిక రంగాల్లో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ప్రతీకగా నిలిచింది. దీనితో పాటు పెట్రోలియం, ఔషధ తయారీ, ఆహార ప్రాసెసింగ్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తి మరియు నౌక నిర్మాణం వంటి రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ దేశంలోనే అగ్రగామి నౌకా నిర్మాణ కేంద్రాల్లో ఒకటిగా సేవలను అందిస్తోంది. మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్కు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట భారతదేశపు ఏకైక క్రియాశీల ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా నిలిచి ఇస్రో యొక్క ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రకు వేదికవుతోంది. దీనితో పాటు తిరుపతి సమీపంలో నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాతావరణ పరిశోధనలోనూ, రాజమహేంద్రవరం సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవసాయ ఆధారిత పరిశోధనలోనూ దేశానికి అమూల్యమైన సేవలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎంత వేగంగా సాగుతోందో ఇక్కడ సంస్కృతి మరియు చారిత్రాత్మక వారసత్వం కూడా అంతే గాఢంగా వేళ్లొనుకుని ఉన్నాయి. శతాబ్దాల తరబడి కళలు, సాహిత్యం, సంగీతం మరియు శిల్పకళలకు ఆశ్రయమిస్తూ ఈ నేల భారతీయ సంస్కృతికి, సమున్నతికి తన వంతు సహకారాన్ని అందిస్తోంది. రాష్ట్ర అధికారిక శాస్త్రీయ నృత్యమైన కూచిపూడి కృష్ణా జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి ప్రయాణం ప్రారంభించి నేడు ప్రపంచ వేదికపై తెలుగువారి అభినయ ముద్రను సగర్వంగా ప్రదర్శిస్తోంది. చారిత్రక వైభవానికి నిదర్శనంగా నిలిచే చంద్రగిరి కోట, కొండవీడు కోట మరియు కొండపల్లి కోటలు ఆయా రాజవంశాల శౌర్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట తన అద్భుతమైన సహజ శిల్పశైలితో గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందగా, నంద్యాల జిల్లాలోని బెల్లుం గుహలు మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా గుహలు ప్రకృతి మనకు అందించిన వింతైన కానుకగా పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేలపై రూపుదిద్దుకున్న కొండపల్లి మరియు ఏటుకొప్పాక బొమ్మలు, మచిలీపట్నం, శ్రీకాళహస్తి కలంకారీ శైలి, ధర్మవరం పట్టుచీరలు, బనగానపల్లె మామిడి, అరకు కాఫీ మరియు శ్రీవారి తిరుమల లడ్డు వంటి ఎన్నో విశిష్ట ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపును అంటే జీఐ ట్యాగును పొంది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అస్తిత్వాన్ని చాటుతున్నాయి. సహజ వనరులతో పాటు సుసంపన్నమైన వన్యప్రాణ సంపద ఈ రాష్ట్ర జీవ వైవిధ్యానికి అద్దం పడుతోంది. ఎన్నో వృక్ష మరియు జంతు జాతులకు ఆవాహమైన పాపికొండలు జాతీయ పార్క్, శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్ మరియు రాజీవ్ గాంధీ జాతీయ పార్కులతో పాటు ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం వృక్షాలకు నిలయమైన శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ అటవీ సంపదకు మకుటంగా నిలిచాయి. నల్లమల్ల అరణ్యంలో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. వలస పక్షులకు స్వర్గధామంగా మారిన అంతర్జాతీయ గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం మరియు రోళ్లపాడు వన్యప్రాణి కేంద్ర పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అరకులోయ పచ్చని కొండలు, గిరిజన సంస్కృతితో ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుండగా, తూర్పు కన్మల్లోని జిందాగఢ శిఖరం రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైనదిగా నిలిచింది. భక్తితో పాటు మానసిక ప్రశాంతతను అందించే తిరుమల, లేపాక్షి, అమరావతి, శ్రీశైలం, అహోబిళం, సింహాచలం మరియు అన్నవరం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ప్రతి ఏటా కోట్లాది మందిని ఆకర్షిస్తూ ఈ నేలను ఆధ్యాత్మిక చైతన్యంతో నింపుతున్నాయి. సుదీర్ఘమైన సముద్ర తీరం కేవలం ఆర్థిక పురోగతికే కాకుండా అద్భుతమైన పర్యాటక రంగానికి ఊపిరిపోస్తుంది. అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలతో బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ పొందిన ఋషికొండ బీచ్, పక్కనే ఐఎన్ఎస్ కురుస్నూరు సబ్మెరైన్ మ్యూజియంతో ప్రసిద్ధి చెందిన రామకృష్ణ బీచ్ మరియు చారిత్రక భీమిలి బీచ్ వంటివి విశాఖ తీరానికి ప్రత్యేక శోభను తెచ్చిపెడుతున్నాయి.
కళింగపట్నం, సూరిలంక, మంగినపూడి మరియు మైపాడు బీచులు తమదైన భౌగోళిక అందాలతో తీర ప్రాంత పర్యాటకానికి కొత్త రంగులు అద్దుతున్నాయి. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్ సహజ సిద్ధమైన రక్షణ కవచంగా నిలిచి ప్రకృతి సమతుల్యతను కాపాడుతోంది. ఇలా పారిశ్రామిక అభివృద్ధి, సముద్ర వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, చారిత్రక ఘనత మరియు ఆధ్యాత్మిక వైభవాల సమ్మేళంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ భారతదేశ ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రయాణంలో అత్యంత కీలకమైన భాగస్వామిగా నిరంతరం ముందుకు సాగుతోంది.